నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కల్తీ మద్యం తాగి 160 మంది ఆసుపత్రిలో చేరితే అందులో 23 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్లో ఎక్కడైతే అక్రమ మద్యం కర్మాగారాలు, మద్యం ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిపైన దాడులు చేసి అలాగే అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసులను అరెస్టు చేయాలని చెప్పేసి, అలాగే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని అక్రమ మద్యం తయారీ ఫ్యాక్టరీలపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించింది. ఇటీవలి రోజుల్లో అహ్మదీ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీల్లో అనేక మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి అహ్మదీ గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు అహ్మదీ మున్సిపాలిటీ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. తనిఖీల సమయంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పెద్ద మొత్తంలో మద్యం మరియు తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలను కనుగొనడానికి కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రారంభించిన పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. విషపూరిత మద్యం సేవించిన తర్వాత కువైట్లో 23 మంది ప్రవాస కార్మికులు మరణించడం, 160 మందికి పైగా విషప్రయోగం జరిగిన నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలు కఠినతరం చేశారు. అలాగే చనిపోయిన వారిలో భారతీయులు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి చనిపోయిన వారి యొక్క వివరాలు పూర్తిగా తెలియజేయడం లేదనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం జోలికి ఎవ్వరూ వెళ్ళొద్దండి, వెళ్తే కానీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.